హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోటి కర్రీ చేసుకుంటున్నాను. బోటి ఎట్టొచ్చిందంటే, మా కోయేటి వాళ్ళ తమ్ముడు నిన్న బక్రీద్ అనేసి యాట్లు కోసుకున్నారు. అందుకని వాళ్ళు బోటి ఇచ్చారు. ఈరోజు బోటి కర్రీ చేసుకుంటున్నాను. ఈ నడవన వీడియోలు నేనైతే తీయడం లేదు, ఎందుకంటే ఈ కోయేట్లో మనకు ఖాళీ ఉండదు. అందువల్ల చెప్పేసి అందులో వీడియోలు పెట్టినా కూడా నాకైతే వ్యూస్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అందుకనేసి వీడియోలు పెట్టడం ఇంట్రెస్ట్ లేక తీయడం లేదు. అందుకని ఈ పొద్దు కొత్తగా కొత్త రెసిపీ చేస్తున్నానని చెప్పేసి ఈరోజు నేను బోటి మామిడికాయ వంకాయ వేసి కర్రీ చేసుకుంటున్నాను. చూడండి ఎలా చేయాలి ఏమనేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఫుల్గా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని మనకు కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎలా చేయాలనేసి వచ్చేయండి. ఇప్పుడు బోటి మామిడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసేసుకోవాలి. ఇవి బాగా టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అంతా కూడా బాగా మగ్గే విధంగా వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కాసేపు వేపుకోవాలి. అంతా టమాటా ఉడికిపోయేంత వరకు బాగా వేపుకోవాలి, బాగా మగ్గించుకోవాలి. ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత, టమాటా అంతా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బోటి కూడా బాగా నీట్గా కడుక్కొని వేసుకోవాలి. బోటి అంతా కూడా మనం ముందుగా టమాటా, ఉల్లిపాయ అంతా వేపుకున్నాం కదా, అల్లం పేస్ట్ అయ్యి అంతా కలిసే విధంగా అంతా కలిపేసుకొని కాసేపు నూనెలోనే మగ్గించుకోవాలి. అప్పుడు నీసు వాసన అయి ఉండదు. అంతా మిక్స్ చేసుకోవాలి. నూనెలోనే ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిస్తే నీసు వాసన అనేది ఉండదు. బోటి మామూలుగా ఏటది పొట్టది బోటి అంటారు, ఏట పొట్ట అంటారు. అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకుందాం నూనెలోనే. ఇలా బోటి బాగా మగ్గిన తర్వాత నూనెలో ఇప్పుడు మనం ఏమేమి కావాలో మసాలాలు అన్నీ వేసేసుకున్నాం. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మటన్ మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కారానికి సరిపడగా కారం కూడా వేసేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. కారం తినేవో కొద్దిగా తగ్గించుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ దాకా వేసుకున్నాను నా కారానికి సరిపడగా. ఇప్పుడు అంతా కలిపేసుకోవాలి. మసాలాలంతా కలుపుకొని
నేనైతే ఇందులోకి టేస్ట్ కోసం ఒక వంకాయ వేసుకుంటున్నాను. వంకాయ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దనుకునే వాళ్ళు వేసుకొని అవసరం లేదు. కావాలంటే వంకాయ వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అంతా మసాలా అంతా కలిసే విధంగా వంకాయకి కూడా కాసేపు అట్లా కలదిప్పుకొని అంతా కలిపేసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇలా కాసేపు వంకాయ అంతా కూడా నూనెలో బాగా మగ్గించుకొని ఇప్పుడు ఇందులోనే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందాం. ఎంతసేపు బాగా నూనెలో మగ్గితే ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. మసాలా అంతా బాగా పట్టే విధంగా కాసేపు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా బోటి అంతా కూడా నూనెలో బాగా మగ్గించుకొని ఇప్పుడు బోటి ఉడకాలి కాబట్టి తగినన్ని వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మసాలాలన్నీ కూడా ఉప్పు కారం అన్నీ పట్టినాయా లేదా, బాగా సరిపోయినాయా లేదా అని ఇప్పుడే చూసుకొని ఉప్పు సరిపడగా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఉడికేటప్పుడు నీళ్లు ఎగిరే కొద్దీ అడుగంటుతుంది. మధ్య మధ్యలో కలపెట్టుకోవాలి, ఎందుకంటే మనం వంకాయ మామిడికాయ వేసాం కాబట్టి ఖచ్చితంగా అడుగంటుతుంది. నీళ్లు ఎగిరే కొద్దీ ఉడికే కొద్దీ అడుగంటుతుంది. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. సాల్ట్ కారం అంతా కూడా సరిపోయిందా లేదా అని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవడం వల్ల బాగా ముక్కకాయ బాగా పడుతుంది బోటీకి. చూసారు కదా, ఇలా బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయి కూర బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకుంటే మన బోటి మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా బాగా ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది బోటి. మన బోటి మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు ట్రై చేసి ఫుల్గా వీడియో చూసి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.